10 రోజుల నుండి బంధువులు, పిల్లలతోటి హడావుడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో నిశ్శబ్దం అయిపోయింది. 30 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేశారు. పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి 2 సంవత్సరాల క్రితమే పదవి విరమణ చేశారు. హాయిగా, సంతోషంగా కాలక్షేపం చేస్తున్న విశ్వనాథం మాస్టారు గారు సడన్గా మరణించడంతో భార్య జానకమ్మ ఒంటరిదైపోయింది. పిల్లలిద్దరూ విశ్వనాథం మాస్టర్ రాసిన వీలునామా చదువుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ ఇంట్లో జానకమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. పిలిస్తే పలికే నాథుడే లేడు. ఈ శేష జీవితం ఎలా గడపాలా అని ఆలోచనతో భార్య జానకమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలా అని ఆలోచించుకున్నారు గాని తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గురించి ఆలోచన ఏ ఒక్కరికీ లేదు. వెళ్ళి వస్తామమ్మా, ఆరోగ్యం జాగ్రత్త, సమయానికి మందులు వేసుకో, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యమ్మా అంటూ పిల్లలు మాట వరసకు జాగ్రత్తలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మొదటిసారిగా విపరీతమైన భయంతో పాటు దిగులు వేసింది. తనకు తెలియకుండానే కళ్ళ నుండి నీళ్లు జారాయి. ఇంతలో పోస్ట్ అని కేక వినపడింది. ఎవరి దగ్గర నుండబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపోయింది జానకమ్మ. దాని మీద ఫ్రమ్ అడ్రస్ తన భర్త విశ్వనాథం గారిది. చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారు అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది. ప్రియమైన జానకికి, నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు. నేను బ్రతికున్న రోజుల్లో రాసిపెట్టిన ఈ ఉత్తరాన్ని ఢిల్లీలో పనిచేస్తున్న మన బిడ్డలాంటి నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యానికిచ్చి నేను చనిపోయిన తరువాత పోస్టు చేయమని చెప్పాను. నా మనసులోని మాట నేను బ్రతికున్నన్నాళ్ళు చెప్పలేకపోయాను. ఎవరికి చావు ముందు వస్తుందో ఎవరికి తెలుసు? భర్త చనిపోయిన భార్య ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టం. ముందుగా పిల్లలందరూ దూరంగా ఉంటారు. ఒంటరిగా బ్రతకాలంటే నీకు చాలా మానసిక ధైర్యం కావాలి. ఒకవేళ పిల్లల దగ్గరికి వెళ్ళినా ఈ కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు బాధ్యతలను నీ నెత్తి మీద రుద్దుతారు. వయసు మీద పడిన నీకు వంట వార్పు చేయడం చాలా కష్టం. తప్పని పరిస్థితుల్లో తెలియకుండానే కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకు వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా చాలా కష్టం. డబ్బు చాలా చెడ్డది. మంచివాడిని కూడా మాయలోడిని చేస్తుంది. ఇక విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు. ఎందుకంటే నా ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది. ఏదో వాళ్ళని సంతృప్తి పరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇప్పటి కాలం అలా ఉంది మరి. నేను ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూశాను. రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలమైపోయింది. ఆఖరి వీలునామా ప్రకారం ఆస్తి అంతా నీ పేరు మీద ఉంది. వీలునామా కాగితం దేవుడి గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను. ఇంకొక కాపీ సీల్డ్ కవర్లో ఉంచి బ్యాంకు లాకర్లో ఉంచాను. ఏదైనా అవసరమైతే నా ప్రియ శిష్యుడు సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేయి. వాడికి అన్ని వివరాలు చెప్పాను. ఆర్థిక స్వాతంత్ర్యం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెను లోకువగా చూడదు. పిల్లలు మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా
ఏదైనా పరిస్థితులు బాగోలేనప్పుడు నువ్వు ఎవరిని అడగక్కర్లేదు. బ్యాంకు బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది. ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళితే పనిచేసి పెట్టే నా శిష్యుడు అజయ్ బ్యాంకు మేనేజర్గా మన ఊరికి బదిలీ అయ్యి వచ్చాడు. వాడు సహాయం చేస్తాడు. ఏ పిల్లల ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదని నాకు తెలుసు. సున్నితమైన నీ మనసు బాధపడుతుంది. నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో శేష జీవితాన్ని చక్కగా గడుపు. దేవుడిచ్చిన జీవితానికి నా చివరి శ్వాస వరకు తోడుగా నిలిచిన నీకు ఆ దేవుడు తోడుగా ఉంటాడు. వీలునామా మార్చానని పిల్లలకు కోపం రావచ్చు. ఇన్నాళ్ళు నీతో చాకిరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దానిగా, జీతం లేని పనిమనిషిలాగా చేయడం జరిగే అవకాశం ఉంటుందని నేను ఇలా చేస్తున్నాను. మన పిల్లలను కంటికి రెప్పలా పెంచాము. మంచి మంచి చదువులు చెప్పించాం. ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పెళ్ళిళ్ళ తర్వాత వాళ్ళకున్న బాధ్యతల వల్ల మరే కారణమో తెలియదు కానీ వాళ్ళకున్న ప్రాధాన్య అంశాల్లో మనం లేము. నేను అది గుర్తించాను. మన కొడుకు మనల్ని బాగా చూసుకోవాలి అని అనుకున్నా కోడలు ఒత్తిడి వల్ల వాడు మనల్ని వాళ్ళతో ఉండమని మాట మాత్రం కూడా అడగలేదు. కూతురు పరిస్థితి సరే. ఇవన్నీ నేను గమనించాను. ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు మొక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు. తన సొంత కొడుకులు కూతుర్ల ఇళ్లల్లో జీతం లేని వంట మనుషుల్లాగా జీవిస్తున్నారు. కాలం పెట్టే పరీక్షకి మనం ఎదుర్కొని నిలవాలి కానీ అధైర్యపడకూడదు. ఒకరు ముందు ఒకరు వెనక. ఓపిక ఉన్నన్నాళ్ళు ధైర్యంగా ఇష్టమైన పనులు చేస్తూ బ్రతుకు. ఇన్నాళ్ళు ఎన్నో బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా నిన్ను వదిలి వెళ్ళిపోతే నీ మీద పడే బాధ్యతలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తాయని నాకు తెలుసు. దేనికి భయపడకు, అన్నీ సర్దుకుంటాయి. మన చేతిలో ఉన్న దాన్ని అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని. జీవితం ఎప్పుడూ సవాళ్లను విసురుతూనే ఉంటుంది. కష్టమైన సుఖమైన నిదానంగా ఎదుర్కో. బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలను ప్రయోజకులను చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఉన్న విషయం. నేను బ్రతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాడిని. ఇప్పుడు నువ్వు సలహా అడగటానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను. సమయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత. ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు. అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు. నీకు మానసిక సంతృప్తి కలిగే ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్ర్యం నీకు కలిగించాను. ఇట్లు ప్రేమతో నీ భర్త విశ్వనాథం. ఎప్పుడో దేవుడు కలిపిన బంధం. చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులో మొక్కుకుంటూ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఎదురుగా గోడపై ఉన్న భర్త ఫోటోకు హృదయపూర్వకంగా నమస్కరించింది విశ్వనాథం గారి భార్య జానకమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.